తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆధిపత్యం మరి ప్రదర్శిస్తోంది. అదే క్రమంలో రెండో స్థానంలో బీఆర్ఎస్ కూడా మరి రెండో స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా కూడా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ మూడో స్థానంలో. ఇక దీంట్లో మొత్తానికైతే ఇప్పటి వరకు అందిన మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఉస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ 7 వార్డులకు గాను 7 వార్డులు కూడా కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 241 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. సో అదే క్రమంలో 127 స్థానాల్లో బీఆర్ఎస్, ఇక బీజేపీ చూసినట్టయితే 27, ఇక ఇండిపెండెన్స్ అందరు కలిసి ఒక 23 స్థానాల్లో ఇక ఆధిపత్యం అయితే కొనసాగిస్తున్నారు. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే చాలా అంటే 73% మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. సో ఇప్పటికైతే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో మరి ఆయన ప్రచారం చేశారు. మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు. సో ఒక 4-5 రోజులు కూడా ఆయన సీరియస్గా ప్రచారం చేయడం. అదే క్రమంలో సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది. సో అభివృద్ధి చేయాలంటే మరి కాంగ్రెస్కే సాధ్యమనే మరి ప్రజలకు ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. సో దీంట్లో కాంగ్రెస్ దానికి సంబంధించిన అంశంలో మరి కొంత మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండడం కావచ్చు. అదే క్రమంలో మరి 65 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ బలం. సో ఈ 65 మంది కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా క్షేత్రస్థాయిలో మంత్రులతో పాటు అందరు కూడా ప్రజల్లోకి వెళ్ళారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి, చేయందేంటి, చేయకపోవడానికి గల కారణం ఏంటి, ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా మరి ప్రజలకు చెప్పే కార్యక్రమం చేశారు. సో మొత్తానికి పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఆధిపత్యం అయితే కొనసాగించారో ఇప్పుడు కూడా అంతకంటే కొంత మరి మెరుగైన ఫలితాలే సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. సో ఇప్పుడైతే బీజేపీ మరి మొన్న ప్రకటించిన బడ్జెట్లో కూడా తెలంగాణకు మరి కేటాయింపులు చేయకుండా గత 12 సంవత్సరాలుగా కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. సో ఇదే క్రమంలో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు కావచ్చు, అదే క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైపోయారని చెప్పి కూడా కాంగ్రెస్ మరొక వైపు చెప్తోంది. సో బీజేపీ ఇక బీజేపీ కూడా ఖచ్చితంగా మరి బీజేపీ నిధులతోనే మొన్న గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతోందని చెప్తున్న పరిస్థితి. సో దీంట్లో క్షేత్రస్థాయిలో మా ప్రతినిధులంతా కూడా జిల్లాల నుంచి మరి అందుబాటులో లైవ్లో ఉన్నారు. ముందుగా మనం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్లో శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. సో శ్రీనివాస్, ఏంటి పరిస్థితి ఆదిలాబాద్లో? మరి బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు సంబంధించిన మరి ఆ పార్టీలు అయితే కొంత గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సో ఆదిలాబాద్ ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చెప్పండి. వెలువడినటువంటి ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఒకసారి ఆదిలాబాద్ లో బీజేపీ హవా కొనసాగుతుంది. ఇది అక్కడ మొదటి నుంచి ఆశించినట్టుగానే ఆ మున్సిపల్ చేసినటువంటి నేపథ్యంలో అనుకున్నట్టుగా బీజేపీ హవా అయితే వెళ్ళినటువంటి ఫలితాల్లో స్థానాలను అయితే కైవసం జరిగింది. ఇంకా మున్సిపాలిటీలో కూడా అనుకున్న చేసుకుంటామని చెప్పేసి అనుకున్నట్లుగానే నిర్మల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది. బీజేపీ మధ్య కాంగ్రెస్ ఇక్కడ ఆవురిగా నిలబడి హోరావురిగా ఫలితాలు వస్తున్నటువంటి ఇంకా ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ బీజేపీ 3 సో శ్రీనివాస్ గారు, అక్కడ నుంచి కొంత మరి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లైవ్ సరిగా వాయిస్ డిస్కనెక్ట్ అవుతుంది. ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో పరిస్థితి ఏంటి? రిషి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కొత్తగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫలితాలు కరీంనగర్ కార్పొరేషన్ లో కొంత బీజేపీ వైపు కరీంనగర్ కార్పొరేషన్ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలలో జగిత్యాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతా ఉంది. జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులు కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ సంబంధించి అటు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి బలపడినటువంటి స్వతంత్ర అభ్యర్థుల గెలుపు అనేటువంటిది ఒకటి కొనసాగుతా ఉంది. రాయకల్లో స్పష్టంగా బీఆర్ఎస్ విధంగా మెట్పల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యం కనబడుతుంది. ధర్మపురిలో పూర్తిగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్టు మనకు హుస్నాబాద్ లో 20 స్థానాలకు గాను 7 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక స్పష్టమైన మెజార్టీ దిశగా పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం అనేటువంటిది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లకు పోస్టల్ బ్యాలెట్ సమాచారం మాత్రమే మనకు అందింది. ఇప్పటి వరకు కూడా మొత్తం కౌంటింగ్ అనంతరం పోస్టల్ బ్యాలెట్ల యొక్క సమాచారాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. కానీ డబల్9 టీవీకి అందుతున్న తాజా సమాచారం ప్రకారం 66 డివిజన్లు కరీంనగర్ లో 42 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే స్పష్టమైన మెజార్టీ పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ చూపెట్టింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని స్థానాలు లింక పోరు, అటు ఎంఐఎం కావచ్చు. ఇట్లాంటి పరిస్థితి కరీంనగర్ లో నెలకొంది. ఒక ఉత్కంఠ వాతావరణం కరీంనగర్ లో కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే జగిత్యాలకు సంబంధించి రిపోర్టర్లు ఎవరు జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లికి సంబంధించి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్యనే పోటీ జగిత్యాలలో కొనసాగుతుంది. పెద్దపల్లిలో, హుస్నాబాద్ లో స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ దూసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ సిరిసిల్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. వేములవాడలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒక హోరాహోరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ వెళ్తుందా లేక ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి నుంచి 25 స్థానాల వరకు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ కూడా 15 స్థానాల్లో తమ సత్తా చాటుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మరోవైపు ఎంఐఎం 7 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ లో అంగేర్పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కానీ 66 డివిజన్లు అందుతున్న తాజా సమాచారం ప్రకారంగా 42 డివిజన్లలో బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిందని చెప్పొచ్చు శ్రీనివాస్. ఇది అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి. జగిత్యాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గా చెప్తున్నటువంటి అడ్వాల జ్యోతి గెలుపొందారు. అటు సమితి కూడా గెలుపొందినటువంటి పరిస్థితి చైర్పర్సన్లలో. ఇక్కడ అంటే కరీంనగర్ సంబంధించి మాజీ మేయర్ సునీల్ రావు కూడా బీజేపీ లీడ్లో ఉన్నాడు పోస్టల్ బ్యాలెట్ లో. ఇట్లాంటి పరిస్థితి అయితే తాజా పరిస్థితి ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి రౌండ్ ఫలితం వెలువడేసరికి 12 నుంచి 1 అయ్యే అవకాశం ఉంది. మొదటగా మొత్తం కౌంటింగ్ అనంతరం ప్రతి డివిజన్ వైజ్ గా ఒక్కొక్క 1000 ఓట్ల చొప్పున 66 టేబుల్ల మీద 66,000 ఓట్లు ప్రతి రౌండ్ కు లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు కూడా స్పష్టమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదటి ఫలితం రావడానికి సుమారు 12 నుంచి 1 గంట పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ అనేటువంటిది హవా అనేది కొనసాగుతా ఉంది. అటు జగిత్యాల్లో కాంగ్రెస్ కైవసం అయ్యేటువంటి అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా కూడా కాంగ్రెస్ కైవసం అయ్యేటువంటి అవకాశం కొనసాగుతా ఉంది. అయితే సిరిసిల్ల, వేములవాడ, అదేవిధంగా మెట్పల్లి ఈ స్థానాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హుజురాబాద్, అదేవిధంగా జమిగుంటలో హోరాహోరీ పోరైతే కొనసాగుతా ఉంది. కరీంనగర్ లో అయితే స్పష్టంగా బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ తీసుకుందని చెప్పొచ్చు శ్రీనివాస్. రిషి, ఇప్పుడు వాస్తవానికి జగిత్యాలలో ఇటు సంజయ్ అలాగే జీవన్ రెడ్డి ఇద్దరు కూడా మరి ఒక అండర్స్టాండింగ్ తో పోతున్నారు. ఇక మరి సంజయ్ అయితే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా అని చెప్పడం కావచ్చు. మరి దీంట్లో ఆ టికెట్ల కేటాయింపు కూడా జరిగింది. అయినప్పటికీ కూడా జగిత్యాలకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన ఆయన కొంత మరి ఏదైతే మిగతా పార్టీ గుర్తులతోని పోటీ చేసిన వాళ్ళకు కూడా ఆయన ప్రచారం చేశారు కదా. సో దాంట్లో ఇప్పుడు అక్కడ ఉన్న డివిజన్లలో జీవన్ రెడ్డికి ఎన్ని ఇచ్చారు, అదే క్రమంలో సంజయ్కి ఎన్ని ఇచ్చారు, ఆ దాంట్లో మరి ఇది ఎవరి గెలుపుగా మనం భావించవచ్చు రిషి?
జగిత్యాలలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులకు సంబంధించి అంటే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అని చెప్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను అంటూ చెప్తున్నటువంటి సంజయ్ కుమార్ వర్గానికి 50 స్థానాలలో సీట్లు కేటాయించారు కాంగ్రెస్. అయితే మొదటగా 35 సీట్లు, 15 సీట్లు, 30, 20 సీట్లుగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా మిగతా అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న వారికి దాదాపుగా 16 మందికి పైగా జీవన్ రెడ్డి ప్రచారం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ లో టికెట్ రాని వారు సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 16 మందికి పైగా బరిలో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా. ఇటు కాంగ్రెస్ కు ఇటు సంజయ్ కావచ్చు, అటు జీవన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసుకుంటూనే మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే వారికి కూడా ప్రచారం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ స్పష్టమైన అంటే మొత్తంగా కూడా సంజయ్ వర్గానికి 22 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఆధిక్యం దిశగా కనబడతా ఉంది. మరోవైపు ఒక 16 స్థానాలలో జీవన్ రెడ్డి తన బలపరిచిన అభ్యర్థులను గెలిపించి వెల్కమ్ బ్యాక్. ఇక మొత్తానికి పురపోరుకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. సో మొత్తానికి 3 పార్టీల్లో ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఇక 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇక వరంగల్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉంది పరిస్థితి ఓవరాల్గా వరంగల్లో మున్సిపాలిటీలకు సంబంధించి? శ్రీధర్, అక్కడ ఇప్పటి వరకు మరి పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అదే క్రమంలో లీడింగ్ కావచ్చు, ఎట్లుంది పరిస్థితి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ అయితే కొద్దిగా రిజల్ట్ అనేది మెల్లగా వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా ఉన్నటువంటి ఏదైతే 260 12 మున్సిపాలిటీలు 260 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి అంశాలు కనబడుతుంది. ప్రధానంగా ఒక్కొక్క అభ్యర్థి తమ అభ్యర్థులను నిరూపించుకునేందుకు 7 ఫలితాల వైపు ఎదురు చూస్తున్నటువంటి అంశాలు కాబట్టి ప్రతి దీని మీద పోలీసు యంత్రాంగం, అట్లా అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు పూర్తిగా అప్రమత్తమై కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీకి సంబంధించిన అంశంలో అటు మహబాద్ నుంచి చూసుకుంటే వస్తే మాత్రం అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పూర్తిగా హోరాహోరీగా పోటాపోటీగా కొనసాగుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల సమపాలుగా కూడా ముందంజలో ఉంటున్నారు. ఎందుకంటే ఇక గెలుపు వారికి ఖచ్చితంగా రాకపోయినప్పటికీ కూడా అధికారిక లెక్కల ప్రకారంగా కౌంటింగ్ లెక్కల ప్రకారంగా అయితే
ముందంజలో ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ ముందంజలో పోటాపోటీగా ముందుకు సాగుతున్నటువంటి అంశం కలుపుతుంది. ఇక ఆ తర్వాత వచ్చిన వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశంలో అటు నర్సంపేట అదే విధంగా ఇటు వర్ధనపేటలో పూర్తిగా కాంగ్రెస్ ఒక అడుగు ముందడుగు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు నర్సంపేటలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం కాంచి మొదలుకుంటే ఓటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కాంచి కౌంటింగ్ వరకు చెదురుమూరు ఘటనలు కూడా జరిగినాయి. దాని మీద పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి సందర్భంగా ఉంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించినటువంటి ఆ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక అటు వర్ధనపేట నియోజకవర్గంలో కేవలం 12 వార్డులే ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించినటువంటి అంశంలో 10 కౌంటింగ్ సెంటర్ అంటే టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు 3 వార్డులను కూడా విభజించి అక్కడ కౌంటింగ్ అయితే ప్రారంభించారు. ఇప్పుడే అక్కడ కౌంటింగ్ పరిస్థితి అయితే రిజల్ట్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇక